భిక్షాందేహి. రాముడు మీకు మేలు చెయ్యాలి. నాన్నగారు, మీరు ఏదైతే చేస్తున్నారో ఇది చాలా తప్పు. ఏం తప్పు కాదు బాబు. నేను ఏ నిర్ణయం తీసుకున్నానో అది బాగా ఆలోచించే తీసుకున్నా. ఒక్కసారి మనం రాయగఢ్ చేరుకున్నామంటే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచి సహాయం అందుతుంది మనకి. సమస్య పరిష్కారం అయ్యే వరకు అప్పటి వరకు మనం అక్కడే దాచుకుంటాం. సరేనా? ప్రస్తుతం మనం షిరిడికి చేరుకుని ఈ రోజు రాత్రి అక్కడే గడుపుదాం. అలాగే తెల్లారక ముందే మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరేనా? షిరిడీలో సాయిబాబా ఉంటారు కదా, చాలా విన్నాను ఆయన గురించి. మనం ఆయన సహాయం అడిగితే ఎలా ఉంటుంది? అబ్బా దేవకి, ఆయన సాధువు. ఆయన మనల్ని ఎలా కాపాడుతాడు చెప్పు? లేదు, మొన్న సత్సంగంలో ఒక ఆమె చెప్పింది, సాయిబాబా ఒకసారి ఎలా మొత్తం గ్రామాన్ని కలరా బారి నుంచి కాపాడారు, అది కూడా కేవలం గోధుమ పిండి సహాయంతో. మరి అలాంటి సాయిబాబా మన నవ్యని కాపాడలేడంటారా? అరే దేవకి, అవన్నీ కల్పించి చెప్తారు. అసలు అలా ఎక్కడవుతుంది? చూడు, ఏ పథకం అయితే వేసుకున్నామో దాని ప్రకారమే మనం నడుద్దాం. పదండి 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 పరిగెత్తండి. వాళ్ళు ఈ దారి నుంచే వెళ్తారు. అప్రమత్తంగా ఉండండి. ఆగండి. నువ్వు అటు వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. నువ్వు అటెళ్ళి వెతుకో. సార్, అక్కడ ఎవరు లేరు. ఇక్కడ కూడా ఎవరు లేరు. సరే, ముందుకెళ్ళి చూద్దాం. నవీన్ నవీన్ నవీన్! నవీన్! జాగ్రత్త, నవీన్! బాబు, నీకేమవ్వదు. బయటికి రా. ప్రయత్నం చేయి బాబు. చేయందించు. నాన్న! నవీన్! నవీన్! నాన్న! నవీన్! నవీన్, ఇది పట్టుకో. నవీన్, ఈ కర్రని గట్టిగా పట్టుకో. రా బాజీ రా, ఎక్కు చూద్దాం. రా రా రా, పైకి రా. ఏంట్రా బాజీ, నువ్వు నన్ను పట్టుకోలేకపోతున్నావు. రా రా రా. చేతన్! సాయి బాబా, బాబా, నేను విన్నాను మీరు షిరిడి వచ్చిన వాళ్ళందరి కష్టాల నుంచి దూరం చేస్తారని. మేము షిరిడి దగ్గరే ఉన్నాం సాయి బాబా, మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించు. భయపడకు చేతన్. ఏమండి, ఒకసారి ఇలా రండి. చెప్పండి సాయి. ఈ నీళ్లు నాకు ఇవ్వగలరా? అలాగే సాయి. ఆ నీళ్ళని ఇక్కడ పెట్టండి. ధన్యవాదాలు.
తరచూ కొన్ని దుర్ఘటనలు మన తప్పుల కారణంగానే జరుగుతాయి. హడావిడిలో నువ్వు గమనించలేదు నువ్వు కాలు ఎక్కడ పెడుతున్నావో. ఇక మీదట జాగ్రత్తగా ఉండు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద ప్రమాదాలకి కారణమవుతాయి. ఉమ్? నాకు ఇప్పుడు నొప్పి అవటం లేదు సాయి. వచ్చే బాబు నవీన్. బాబు నవీన్, నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? నవీన్, నువ్వు బానే ఉన్నావు కదా? అసలు ఇది ఎలా జరిగింది? ఈ అద్భుతం ఎలా జరిగింది? ఇది ఇది ఆయన మహత్యమే. ఆయనకి ఏది అసంభవం కాదంట. నేను సాయిబాబాని స్మరించుకున్నాను. ఇక ఇది షిరిడీకి దగ్గరగా ఉన్న ప్రాంతమే. జనాలందరూ చెప్తారుగా, షిరిడీ రక్షకుడు సాయిబాబా అని. ఏమండి, ఇప్పుడు నాకు అనిపిస్తుంది మనం సాయిబాబాని కలవడానికి వెళ్ళడం మంచిదని. కానీ దేవకి, పోలీసులు షిరిడి వైపుకే వెళ్లారు. మీరెవరిని పట్టించుకోవద్దు. ఆయన మన నవీన్ని రక్షించారు అంటే బాబా నవీన్ని రక్షిస్తున్నారు. నాకైతే ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు సాయిబాబా మాత్రమే మనల్ని కాపాడగలరు. వెళ్దామండి. సరే, మనం వెళ్ళి సాయిబాబాని కలుద్దాం. బాబు నవీన్, నువ్వు ముందు నదిలో స్నానం చేసి బట్టలు మార్చుకో. పదండి. నమస్కారం బాబు. నమస్కారం. ఉండడానికి ఏదైనా గది దొరుకుతుందా? మీ పేరు? రోషన్ లాల్ శాస్త్రి. ఇతను నా కొడుకు మహేష్. ఈమె నా భార్య లీలాదేవి. ధన్యవాదాలు. చూడండి, భోజనం ఏర్పాటు ఏమైనా చేయగలరా? ఇంత రాత్రి భోజనం దొరకడం కష్టం. సరే, పర్వాలేదు. గది దొరికింది, అది చాలు. రండి. ఆ. చూడండి, నవీన్ అనే కుర్రాడు ఎవరైనా వచ్చారా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి?
తీసుకోండి సాయి. సాయి, ఇప్పుడు ఈ కిచిడి ఎవరి కోసం వండుతున్నారు మీరు? నన్ను కలవటానికి ఎవరో వస్తున్నారు. ఎవరు రాబోతున్నారు సాయి? లేదు సార్. ఏం లేదు, వాడు పెద్ద దొంగ. మాకు మస్కా కొట్టి పక్క గ్రామం నుంచి పారిపోయి వచ్చాడు. వాడి గురించి ఏమన్నా విన్నావా? లేదు సార్. సరే, ఒకవేళ సమాచారం తెలిస్తే మాకు తెలియజేయి. అలాగే సార్. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు మతిగాని పోయిందా? ఎంతకాలం పారిపోతాం నాన్న? నా కారణంగా అమ్మ మీరు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. దీనికి బదులు నేనే వెళ్లి పోలీసులకి లొంగిపోతాను. వద్దు బాబు, రేపు మనం వెళ్లి సాయిబాబాని కలిసేంత వరకు నువ్వేం చేయొద్దు, సరేనా? పోలీసులు వస్తే సాయిబాబా కూడా ఏమీ చేయలేరు. నేనే వెళ్లి స్వయంగా పోలీసులకి లొంగిపోతాను. అదే అన్నింటికి మంచిది. ఏమంటున్నావు నువ్వు? ఆ లోపల నుంచి అరిచిన శబ్దం ఏంటి? సార్, ఇది ఒక పెద్ద సత్రం కదా, ఇక్కడ జనాలు చాలా మందే ఉండుంటారు. సరే, బతికిపోయాం, కానీ ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. మనం వెంటనే సాయిబాబాని కలవడానికి వెళ్దాం. నేను వెళ్తాను సాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. సాయి, బహుశా ఈయనే సాయి అనుకుంటా. సాయి, మీరేనా సాయిబాబా? ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. బాబా, నేను మీతో ఏమీ తినను కూడా లేదు. మీరు ముందు భోజనం చేయండి. బాబా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఎవరు మాట్లాడాలి? రోషన్ లాల్ శాస్త్రియా లేక చంపక్లాలా? జనాలు చెప్పింది నిజమే బాబా, మీకు తెలియంది ఏదీ ఉండదు. కాని బాబా, ఇది కూడా నిజమే. మేము మా ఉనికిని దాచుకొని ఇక అలసిపోయాం. మాకు సహాయం చేయండి బాబా. నా కొడుకు మీద అసత్యపు దొంగతనం నేరం ఆరోపించారు బాబా. పోలీసులు వీడి వెనకాల పడ్డారు బాబా. నవీన్ చాలా పెద్ద సావుకారైన శివశంకర్రావు దగ్గర ఒక చిరుద్యోగి. చాలా కష్టపడతాడు, మనసు పెట్టి పనిచేసేవాడు. కానీ కొన్ని రోజుల ముందు ఆయన నేరం మోపాడు. నవీన్ ఆయన ఇంట్లో నుంచి నగలు దొంగిలించాడని. కానీ నాకు తెలుసు బాబా, నా కొడుకు నిరపరాధి. ఇంతకీ నీ మనసులో ఏం మెదులుతుంది? నేనేదైతే చేశానో బాబా, దాని పర్యవసానం అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దొరసాని గారు, ఇది చూడండి. ఇది చూడు బంగారం, బాగుంది కదూ?
ఏమండోయ్ చూడండి, చాలా బాగుంది కదూ, దీన్ని తీసుకుందామండి. సరే తీసుకో. అరే శివశంకర్రావు కూతురు, తన పెళ్లిలో బంగారంతో తూకం వేస్తారు తను. అలాగే. దొరసానమ్మ గారు, ఈ హారం చూడండి, ఏకంగా 25,000 ఇది. చిన్న దొరసానమ్మ గారు ఇది వేసుకుని అత్తారింటికి వెళితే అప్పుడు మీ గౌరవం 4 రెట్లు పెరుగుతుంది. చూడు తల్లి, ఎంత అందమైన హారమో. నేను పారిపోయి అలసిపోయాను. ఎంతకాలం, ఇంకా ఎంతకాలం నేను ఇలా నాతో పాటు నా తల్లిదండ్రుల్ని కూడా పరిగెత్తిస్తుంటాను. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను బాబా, నేను స్వయంగా వెళ్లి పోలీసులకి లొంగిపోతాను. నేను నా నేరాన్ని అంగీకరిస్తాను బాబా. బాబు, నీకు మా గురించి దిగులుందా? మరి ఎందుకు అబద్ధం చెప్పి నిన్ను నువ్వు ఇరికించుకుంటున్నావు? ఎందుకు ఇలా నువ్వు చేయని దొంగతనం నీ నెత్తి మీద వేసుకుంటున్నావు? నువ్వు జైలుకి వెళ్ళిపోతే మాకు బాధ కలగదా? మీ అమ్మ మనసు బాధపడదా బాబు? చెప్పు. సాయి, మీరే వీడికి ఆగో. ఎవరైనా చెంపకలాలనే వ్యక్తి గురించి వినడం గాని చూడడం గాని చేసావా? లేక ఒక కొత్త కుటుంబం ఎవరైనా షిరిడి వచ్చారా? అమ్మా, నాన్న, ఇంకా వాళ్ళ కొడుకు నవీన్? లేదు, అలాంటి ఏ కుటుంబం గురించి ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. వస్తాద్, ఇంతకు మీకెవరు చెప్పారు వాళ్ళు షిరిడి వచ్చారని? పోలీసుల్లో నా మనిషిన్నాడు, అతనే చెప్పాడు వాళ్ళు ముగ్గురు షిరిడీకి వచ్చారని. ఒక్కసారి నవీన్ గాడు నాకు దొరికాడంటే వాడిని ప్రాణాలతో వదలను నేను. బాబా, నవీన్ నిరపరాధి, తనని కాపాడండి. మమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడడానికి తనని ప్రమాదంలో పడేసుకోవాలనుకుంటున్నాడు. బాబా, నాకు పూర్తి నమ్మకం ఉంది మా నవీన్ దొంగ కాదు. వీడు అలాంటి నీచమైన పని ఎప్పటికీ చేయడు. దయచేసి మీరు వీడికి నచ్చ చెప్పండి, వీడిని రక్షించండి. నవీన్ పోలీసుల ముందు తనకు తానుగా లొంగిపోవాల్సి ఉంటుంది. అయ్యో, మీరు ఇలా చెప్తున్నారేంటి బాబా? మేము ఆశతో వచ్చాము మీరు నవీన్ని సమస్యల్లో నుంచి బయటపడడానికి దారి చూపిస్తారని. బాబా, నా కొడుకు నిర్దోషి, తను దొంగతనం చెయ్యలేదు. నాకేంటో ఇది అర్థం కావటం లేదు బాబా. నవీన్ నిర్దోషి అయి కూడా చెయ్యని నేరాన్ని తన నెత్తి మీద ఎందుకు వేసుకుంటున్నాడు? సాయిబాబా, మేమెంతో ఆశతో మీ దగ్గరికి వచ్చాము. మీకైతే ఇది అసంభవం కాదు కదా. పైగా మీకు సత్యం అంతా తెలుసు కదా బాబా. నేను మీ బాధని అర్థం చేసుకోగలుగుతాను, కానీ నవీన్ ఆత్మసమర్పణ చేసుకోవటం అనివార్యం.
వద్దు బాబా, మీరు అర్థం చేసుకోవటం లేదు. ఇదొక తల్లిదండ్రుల ఆక్రందనే కాదు, నాకు నా పెంపకం మీద, సంస్కారం మీద పూర్తి నమ్మకం ఉంది. తను దొంగతనం చెయ్యడు బాబా. మీరు ఒక్కసారి నా కొడుకు గురించి తెలుసుకుంటే. చంపక్లాల్, ప్రతి విషయము ఈ సమయంలో చెప్పటం సాధ్యం కాదు. ఇప్పుడు నవీన్ తన నేరం ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి తను ఆత్మసమర్పణ చేసుకోవటమే మంచిది. వద్దు బాబా, నేను చచ్చిన అలా జరగనివ్వను. రా నవీన్, రా దేవకి. రండి, పదండి. ఆగు చంపక్లాల్, ఈ చిన్న సమస్య నుంచి పారిపోవటం వల్ల మీరందరూ ఒక పెద్ద ఆపదలో పడతారు. సాయి, మేము ముందు నుంచి పెద్ద ఆపదలో ఉన్నాం, కానీ మీరు మాకు సహాయం చేయడం లేదు. పైగా ఆ ఆపద ముందు సాగిలపడమని చెప్తున్నారు. ఇది నాకు అస్సలు ఇష్టం లేని పని. రా నవీన్.